ఆపేసినారు. సో ఎంతమంది యుద్ధంలో చనిపోవడం జరిగింది. సో ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది మోడీ తప్పుడు, ఎస్ నేను కూడా అనుకున్నాను మోడీ తప్పుడు నిర్ణయం, ఇది మోడీ తప్పుడు నిర్ణయం. మంచి జోష్ ఉండే అందరికీ, చాలా మనదే పై చేయి ఉంది కదా యుద్ధంలో కూడా. ఎవరిది పై చేయి ఉంది? మన భారతదేశాందే పై చేయి ఉంది. ఈ యుద్ధం పూర్తిగా ఫినిష్ అయిపోయి ఉంటే, పాకిస్తాన్ టోటల్గా డ్యామేజ్ చేసి ఉంటే, భారతదేశం వైపు చూడాలంటే ఎవరు చూడాలి? భారతదేశం వైపు. ఈ యుద్ధం కంప్లీట్ అయిపోయిన తర్వాత భారతదేశం వైపు ఏ దేశమన్నా మళ్ళా చూసే ప్రయత్నం చేస్తుందా? చెయ్యలేదు, అంత ధైర్యం చేయలేదు. కానీ అటువంటి యుద్ధాన్ని మనం ఎందుకు విరమించుకోవాలి? కరెక్టే, భారతీయులుగా మనకు ఆవేశం ఉంది, ఖచ్చితంగా వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని ఇచ్చి పడేయాలి ఒక్కొక్కరికి అని చెప్పినటువంటి కట్టలు తెంపుకున్నటువంటి మనకి ఆవేశం ఉన్నది. కానీ ఒక దేశ ప్రధానిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అంటే, ఎట్లనైతే ఒక పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని అంటారు. సో అట్లాగే ఒక దేశ ప్రధానిగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం వెనకాల కారణాలు ఏంటి? ట్రంప్ ఎందుకు మోడీని ఇంపాక్ట్ చేశారు? సో ఇప్పుడు యుద్ధం విరమించుకున్న తర్వాత కూడా చైనా ఎందుకు మన చైనా అంటున్నాం, యుద్ధం విరమించుకున్న తర్వాత మళ్ళా పాకిస్తాన్ సాయంత్రం రాత్రి దాడి చేసింది. చర్చలు సఫలమైనాయి. సో చర్చలు జరుపుకున్నాము. సో నిరవధిక వాయిదా వేద్దాం అనుకుంటున్నాము, యుద్ధం ఒక 2-3 రోజులు ఆలోచనలో పడ్డాము అని అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకున్నటువంటి సమాచారం ఏంటంటే, ఇది ఎందుకు అనేది నేను మరొక వీడియోలో చాలా ఈరోజు ఈవినింగో లేకపోతే రేపో రిలీజ్ చేస్తాము, మరి ఎక్కువ టైం కూడా పట్టదు. బట్ ఈ దాడి పాకిస్తాన్ బలగాలు చేసింది కాదు, అది చైనా ప్రమేయంతో చేయబడింది. సో చైనా పాకిస్తాన్ని విపరీతంగా రెచ్చగొట్టింది. ఉగ్రవాదులకు స్పాన్సర్ చేసింది చైనా. దానికి కారణం ఏంటి? చైనాది పక్కన పెట్టేసి అన్ని మేడ్ ఇన్ ఇండియా, అంటే ఇండియా కూడా అభివృద్ధిలో, బిజినెస్లో, వ్యాపారాల్లో, సో అన్ని ఉత్పత్తుల్లో ముందరికి వెళ్ళిపోతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందరికి వెళ్ళిపోతూ ఉంది. ఇంతకుముందు భారతదేశంలో కూడా మనము చూసాము, చైనా బజార్లో నావని ఏది చూసినా చైనా పీస్, చైనా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా అని చెప్పి ప్రతిదీ కూడా మనము చైనాలో తయారీ ఎక్కువ కొనుక్కున్నాం. బట్ ఆ తర్వాత ఈ 5 ఏళ్ళ తర్వాత మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే ఒక నినాదంతో అన్ని ప్రోడక్ట్స్ కూడా మన ఇండియాలోనే తయారు చేయాలి, యాపిల్తో సహా, యాపిల్ ఫోన్స్తో సహా. సో ఇవన్నీ కూడా మన భారతదేశం నిర్ణయించుకున్న తర్వాత భారతదేశం ఈ ఉత్పత్తిలో కూడా ఉరుకులు తీస్తూ ఉంది, పరుగులు తీస్తూ ఉంది, తీసింది ఆల్రెడీ. అంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉరుకుతూ ఉందన్నమాట మన భారతదేశం. సో ఇప్పుడు చైనాకి ముక్కుకు తాడేసింది ఎవరు? చైనా ఉరుకులు పరుగులు వెళ్ళడానికి వాళ్ళకి కాంపిటీషన్గా తయారైంది ఎవరు? మన భారతదేశం. మన భారతదేశాన్ని ఢీ కొట్టాలంటే ఎవరితో చేతులు కలపాలి చైనా? ఇప్పుడు పాకిస్తాన్తో చేతులు కలపాలి. ఆల్రెడీ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే పాకిస్తాన్ నీచమైనటువంటి పరిస్థితులలో ఉంది. అంటే ఒక చపాతీ కొనాలన్నా లేకపోతే మన ఐటమ్స్ కొనాలన్నా సుమారు 500 రూపాయల కిలో అన్ని రేట్లు పాకిస్తాన్లో మారిపోయినాయి. ఎందుకు? మరి వాళ్ళ దగ్గర అసలు ఆర్థిక వ్యవస్థ లేదు, చిన్నాభిన్నం అయిపోయింది, ఎవరి దగ్గర డబ్బులు కూడా లేవు. మరి ఎవరయ్యా వీళ్ళకి స్పాన్సర్ చేస్తున్నారు యుద్ధానికి కానీ, లేకపోతే మొన్న జరిగినటువంటి ఉగ్రవాదులకి కానీ ఎవరు రెచ్చగొట్టి ఇండైరెక్ట్గా స్పాన్సర్ చేస్తున్నారు పరోక్షంగా అంటే చైనా. ప్రత్యక్షంగా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యింది, పాకిస్తానే దాడులు చేసింది, కానీ పరోక్షంగా రెచ్చగొట్టి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చింది ఎవరు? చైనా. డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి దమ్ము లేనటువంటి చైనాకి సో ఇండైరెక్ట్గా పాకిస్తాన్ అయితే కరెక్ట్, పాకిస్తాన్ వాళ్ళని రెచ్చగొడదాం, ఒకవేళ ఏమైనా స్మాష్ అయినా పాకిస్తానే స్మాష్ అయిపోతుంది, మా జోలికి రారు కదా అని ఒక కుట్రలో భాగంగా ఈ పాకిస్తాన్ వాళ్ళని, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను బరాబర్
ఈ పాకిస్తాన్కి మన భారతదేశం మీద చాలా కోపం ఉన్నది. వాళ్ళు వదిలేస్తే కాశ్మీర్ మాత్రమే కాదు, మన భారతదేశం మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలి, సనాతన ధర్మమే ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా ఇస్లాంలోకి మారిపోవాలి అని చెప్పి జనరల్గా మనం చూసుకుంటైతే ఆల్రెడీ పాకిస్తాన్ కొద్దిగా కాశ్మీర్ని ఆక్రమించుకొని ఉంది. కానీ వాళ్ళకి ఇంకేం కావాలి? అసలు భారతదేశంలో హిందువులు ఉండకూడదు, సనాతన ధర్మం అనేది అస్సలు ఉండకూడదు, ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. అది ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క మోటో, అక్కడ ఉన్న ఉగ్రవాదుల యొక్క మోటో. అందుకే మొన్న జరిగినటువంటి దాడిలో కూడా, పహల్గామ్ దాడిలో కూడా నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అడ్డిగి మరీ చంపేసినారు. సో వాళ్ళకి కావాల్సింది నిజంగా కాశ్మీరే అయితే, కాశ్మీర్ మాత్రమే అయితే స్టోరీ వేరేలాగా ఉండేది కదా. ముస్లిమ్స్ని హిందువుల్ని ఇద్దరిని చంపేస్తుండే. కానీ ఇక్కడ వాళ్ళు చంపాలనుకున్నది కేవలం హిందువులను. ఇస్లాంలోకి మారకపోతే ఊచకోత విధించాలి అన్నట్టు వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో అల్లర్లు రేపాలి, అల్లర్లు రెచ్చగొట్టాలి. ఇక్కడ కూడా ఆఖరికి మన తెలంగాణ హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ అనేవి ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే నిద్రపోతున్నారు వాళ్ళు, నిద్రపోతున్నారు ఇన్ అ సెన్స్ ఇక్కడ వాళ్ళకు ఇక్కడ నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటట్టు కొంతమంది పాత బస్తీలో కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది కొన్ని ఏరియాస్లో వాళ్ళు స్లీపర్ సెల్స్గా పనిచేస్తూ ఉన్నారు. మీరు నమ్ముతారా? మన తెలంగాణ హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? వాళ్ళని పోయి మీరు అడిగితే వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకి ఏ కార్డు ఉండదు, కానీ వాళ్ళు గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ మన హైదరాబాద్లో ఎక్కడైతే ఈ హైదరాబాద్ సమీపంలో మహేశ్వరం బాలాపూర్ ఉందో, ఈ బాలాపూర్లో కొంతమంది ఈ గుడిసెలు వేసుకొని షెడ్యూల్ వేసుకొని ఉన్నారు. సో వాళ్ళకి మనం వాళ్ళ దగ్గరికి పోయి నీ ఓటర్ ఐడి ఉందా అని, ఇప్పుడు ఓటర్ ఐడి పక్కన పెట్టే ఆధార్ కార్డు ఉందా అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు చప్పుడు చేయరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే వాళ్ళు అది కూడా చెప్పరు. వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేస్తారు. వాళ్ళందరూ రోహింగ్యాలే వారు మరి. సో మళ్ళీ వాళ్ళపైన గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోదు. అంటే టాపిక్ నేను ఎక్కడ కూడా డైవర్ట్ చేయట్లేదండి, ఇక్కడ ఒకదానికొకటి లింక్ అయి ఉంది అనమాట. కానీ సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే హిందూ మతతత్వాన్ని కానీ నిర్మూలించడం అనేది వాళ్ళ తాత తరం కూడా కాదు, ఎవ్వరి వల్ల కాదు. ఇన్ఫ్యాక్ట్ మన చరిత్ర చెప్తా ఉంది, చరిత్ర పుటంలో చెప్తా ఉంది. శివాజీ మహారాజు లాంటి వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసినారు తప్ప, శంభాజీ కూడా వాళ్ళ ప్రాణం త్యాగం చేసి టార్చర్ అనుభవించిండు తప్ప ఎక్కడ కూడా వణకలేదు, బెనకలేదు. అది భారతీయ తత్వం, ముఖ్యంగా భారతీయుల్లో హిందువుల తత్వం. అంటే ఒకప్పుడు అట్లా ఉండేది. మీరు చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు మన దేశాన్ని ఆక్రమించుకోవాలని. ఇక్కడ కూడా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ టార్గెట్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇదే హిందూ, ఇదే వీళ్ళు ఉండొద్దు, వాళ్ళ దాంట్లోకి మార్చుకోవాలి, వాళ్ళ మతంలోకి మార్చుకోవాలని చెప్పి ప్రెషరైజ్ చేయడం జరిగింది. అది కుదిరిందా? కుదరలే. నామ రూపం లేకుండా తట్టా బుట్ట చదువుకొని ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రో అక్కడికి వెళ్ళిపోయినారు. అట్లాగే నిజాం, సో ఏదైతే రజాకార్ పాలన అని మనం మాట్లాడుతూ ఉన్నామో, వాళ్ళు ఒకప్పుడు కూడా హైదరాబాద్ని మొత్తం కూడా ఇస్లాంలోకి మారాలని చెప్పి మొత్తం కూడా ఇక్కడ ఊచకోత విధించడం జరిగింది. అంటే బ్రాహ్మణులు అయితేనేమి లేకపోతే ఇతర హిందువులు అయితేనేమి బొట్టు పెట్టుకోవద్దు, నువ్వు బొట్టు తీసేసేయి, మంగళసూత్రం తీసేసేయి, నువ్వు అన్నీ తీసేసేయి, నువ్వు గాజులు తీసేసేయి, నువ్వు గుర్కా వేసుకుంటేనే నేను వదిలేస్తా లేకపోతే చంపేస్తా అని చెప్పి వాళ్ళ ముందర ఇంకొక ఇద్దరిని చంపేసి వీళ్ళని భయంలో పెడుతుండే. అంటే ఇన్ని చేసినా ఇక్కడ సనాతన ధర్మం చావలేదు. ఈ ఏదైతే ఈ మతతత్వ విద్వేషాలు ఉన్నాయో ఇవి కూడా ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. కొంతమంది ఉంటారు, అతీత శక్తులు ఉంటాయి, కొన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు కూడా ఎప్పుడో అప్పుడు కాలగర్భంలో మునిగిపోతారు. ఎందుకు?